Welcome to Burning Topic. కత్తి పట్టినవాడు చివరికి ఆ కత్తికే బలవుతాడనే సామెత ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి అలాగే ఉంది. షేక్ హసీనాను సైన్యాన్ని ఉపయోగించి పదవి నుంచి తప్పించి పీఠం మీద కూర్చున్న యూనస్ అప్పుడు అదే సైన్యం చేతిలో ఎక్కడ బలవుతానని భయపడుతున్నాడు. బంగ్లాదేశ్లో అధికారం మారినప్పటి నుంచి అశాంతి నెలకొంది. ఇదే బంగ్లాదేశ్లో మళ్లీ గందరగోళం మొదలవడానికి కారణమైంది. ఈ నేపథ్యంలో యూనస్ ప్రభుత్వం పడిపోతుందా? ఆర్మీ ఏం చేయబోతుంది? బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం మళ్లీ తెరపైకొచ్చింది. గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. దేశంలో అస్థిరత పెరుగుతోంది. ప్రజలు రోడ్లపైకొస్తున్నారు. ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం ఎక్కువవుతున్నాయి. ఈ అలజడి వెనుక ఏం జరుగుతుంది? ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యమా లేక మరో కారణముందా? ముందు షేక్ హసీనా పతనం గురించి చూస్తే 15 ఏళ్ల పాటు ఆమె బంగ్లాదేశ్ ను పాలించారు. 2024లో విద్యార్థులు ఉద్యోగ కోటా వ్యవస్థపై నిరసనలు మొదలుపెట్టారు. ఈ నిరసనలు భారీ తిరుగుబాటుగా మారాయి. పోలీసులు, ఆర్మీతో జరిగిన ఘర్షణల్లో వందలాది మంది చనిపోయారు. చివరకు ఆగస్టు 5న హసీనా పదవి వదిలి భారత్ కు పారిపోయారు. ఆ తర్వాత యూనస్ అధికారంలోకి వచ్చారు. కానీ ఆ అశాంతి ఇంకా ఆగలేదు. యూనస్ వాటిని కంట్రోల్ చేయలేకపోయాడు. చివరికి మొదటికే మోసం వచ్చింది. అధికారంలోకి వచ్చే ముందు యూనస్ సంస్కరణలు చేస్తామని చెప్పారు. కానీ అవి ఆలస్యమవుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ఆర్థిక సమస్యలు తీవ్రమవుతున్నాయి. దేశంలో హింస పెరుగుతుంది. ఆర్మీ అధిపతి జనరల్ వాకర్ ఉజ్ జమాన్ యూనస్ పై అసంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆర్మీ తిరుగుబాటు చేసే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ఈ పరిణామాలు దేశాన్ని ఎటు తీసుకెళ్తాయోననే ఆందోళన ప్రజల్లో నెలకొంది. మొదట్లో యూనస్ పై ప్రజలు పెద్ద ఆశలు పెట్టుకున్నారు. దేశం స్థిరంగా ఉంటుందని భావించారు. కానీ ఇప్పుడు ఆ ఆశలు క్రమంగా తగ్గిపోతున్నాయి. పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయటం లేదు. రోడ్లపై హింస, గూండాయిజం పెరిగిపోయింది. దీంతో ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. కొందరు మళ్లీ ఆర్మీ పాలన రావాలని కోరుకుంటున్నారు. ఈ అసంతృప్తి ఎంత దూరం వెళ్తుంది? అసలు యూనస్ పాలనలో అశాంతి ఎందుకు తలెత్తింది? యూనస్ అధికారంలోకి వచ్చాక హసీనా మద్దతుదారులపై దాడులు జరిగాయి. మైనారిటీలపై హింస పెరిగింది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే స్పష్టత లేదు. రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు యూనస్ ను ఒత్తిడి చేస్తున్నాయి. ఈ ఒత్తిడి మధ్య యూనస్ ఎన్నికలు నిర్వహించగలరా లేక ఆర్మీ జోక్యం చేసుకుంటుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు కీలకంగా మారాయి. బంగ్లాదేశ్ భవిష్యత్ ఏంటి? యూనస్ ప్రభుత్వం కూలితే ఆర్మీ అధికారంలోకి వస్తుందా లేక ప్రజాస్వామ్యం మళ్లీ స్థిరపడుతుందా? చైనా, ఇండియా, అమెరికా దేశాలు ఈ పరిణామాలను దగ్గరగా చూస్తున్నాయి. యూనస్ ఈ సవాళ్లను ఎదుర్కొని దేశాన్ని స్థిరంగా నడిపిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. శాంతి, స్థిరత్వం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.